దారి దోపిడీ చోటు చేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు నుంచి 3 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకుని వెళ్తున్న వృద్ధురాల నుంచి దుండగుడు డబ్బులు లాక్కొని పరారయ్యాడు. ఇక దీంతో బాధితురాలు నందనం భారతమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కూర్చున్నాక ఈ గోపాల దుకాణం దాటడంతో ఇక గిన్నె గిట్లగా పోనీ గిన్నె దిగాలని అంటే కూడా అట్లనే పోనిస్తాడు వాడు. అయ్యో అట్లా పోనిస్తాడు, నేను ఇక్కడనే సంతకు దిగాలని సంతకు అంటే అట్లద్దంతి అట్లద్దంతి అన్నది. అయితే ఆ మూల రాంగ్ సైడ్ మూల కాంచి తిప్పుతాడు అనుకున్నా. ఆడ దిగమంటే ఆడ దిగుతలేడు, మా ఇట్లనే పోతుంది. ఇక్కడ దిగాలంటే గట్లనే పోతుంది. అయ్యా గిడ్డ దిగిపోవాలి, నేను గక్కడ దిగేదానికి గింత దూరం పోతాను, కాళ్ళు లేవంటే వాళ్ళు ఎట ఉన్నట్టున్నది గడ్డి తీసుకుపోతాను అంటే కూడా అటే పోతాండి. ఇక గాడ దిగుదాంతి ఇక్కడ పోత పోస్ట్ ఆఫీస్ కాడ నుంచి అక్కడ దిగితే అది అట్లా పోతుంది. ఆ దవాఖాన కాడ నుంచి అట్లా పోదాం అన్నది. అట్లా పోయి అది దాటినాం. ఆ కమరల్లో ఆడ మిల్లు కాడ పాకబందాలు దుకాణం దాటి అరే గాడ మళ్ళీ దాపినా పోతుంది కాదు, ఇంకా నేను మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోతావయ్యా నువ్వు అంటే సీట్గా పోతుంది, కూడా పోతలేదు.